पितृभ्यो नमः श्वेतार्कगणपतये नमः मातापितृभ्यो नमः। जय गुरुदेव दत्त। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। विनायक नमस्तुभ्यं सततं मोदकप्रिया निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ఏ కార్యమును ఆచరించాలన్నా దానికి గణపతి ప్రధానమైనటువంటి విఘ్న నివారకుడు. గణపతికి పూజ చేయడం వల్ల ఎటువంటి కార్యములలో విజయాలు సాధించడమే కాకుండా విఘ్నములు నివారణ అవుతాయి అనే విషయాన్ని మనకు చెప్పినటువంటి రోజు ఈరోజు. ఇది వినాయక చవితి కనుక ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు చక్కగా తలంటు స్నానం చేసి స్వామివారిని ఆరాధిస్తూ దేవాలయానికి వెళ్ళి విఘ్నేశ్వరునికి అర్చన చేసుకొని, ఎవరైతే ఇంట్లో గణపతిని ఒక పీట ఏర్పాటు చేసుకొని దాని మీద తెల్లని వస్త్రం వేసి లేదా ఎరుపు వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి కలశాన్ని స్థాపన చేసుకొని గణపతి విగ్రహాన్ని పెట్టుకొని వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ సంవత్సరం అంతా కూడా వారికి నీలాపనిందలు ఉంటాయి. దీనికి శమంతకోపాఖ్యానం అని మనకు పూర్వము ద్వాపర యుగం ఏదైతే ఉందో ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతంలో మనకు వస్తుంది. ఈ యొక్క శమంతకోపాఖ్యానాన్ని మనం అందరము కూడా చదువుకొని ఆ గణపతి యొక్క వ్రతం చేసినటువంటి అక్షింతలు పెద్దలచే శిరస్సుపై వేయించుకోవడం ద్వారా ఎటువంటి నీలాపనిందలు లేనిచో ఈరోజు ఎవరైతే చంద్రుని దర్శనం చేసుకుంటారో వారికి నీలాపనిందలు కలుగుతాయని మనకు పురాణ వచనం. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా వినాయక వ్రతం చేసుకోండి. 21 పత్రులతో స్వామిని అర్చించి మన దేవాలయంలో శ్వేతార్క గణపతి స్వామి వారికి షోడశాన్నిక దీక్షతో 16 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్సవాలను చేస్తూ ఉన్నాం. కళ్యాణ నవరాత్రి మహోత్సవాలు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం 6:30 స్వామివారికి ప్రతిరోజు పంచామృతాభిషేకము, సప్తవర్ణాభిషేకము, నవవిధ పదరసములతో ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు స్వామివారికి 21 పత్రములచే స్వామివారిని అర్చించుకొని వినాయక వ్రతమును చేసుకోవడం జరిగింది. కుడుములు, ఉండ్రాళ్ళు ఇత్యాది నైవేద్యాలను స్వామికి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ 16 రోజుల పాటు మన దేవాలయంలో స్వామి సన్నిధిలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా 1,00,000 గరికార్చన, 1,00,000 సార్లు గణపతి మూలమంత్రంతో హోమం చేయడం. 5 రోజుల పాటు పంచాన్నిక దీక్షతో ఆ హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఒకరోజు పవమాన హోమము, ఒకరోజు వర్ణ హోమము, ఒకరోజు చండీ హోమము, ఈ విధంగా ప్రతిరోజు వైవిధ్యవంతంగా చక్కటి వేదము చెప్పిన విధానంగా పూజా కార్యక్రమాలు చేస్తూ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నిరంతర అన్నదానం చేస్తూ దర్బారు సేవ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో ఎంతో మంది భక్తులు దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా ఈ నెల 30వ తేదీ రోజున ఈ ఉత్సవాల్లో భాగంగానే 24 గంటలు ఆగకుండా ఓం గం గణపతయే నమః, ఓం గం శ్వేతార్క గణపతయే నమః అనే నామజపాలను 24 గంటలు ఆగకుండా స్మరించే నామ సంకీర్తన మహాయజ్ఞం కూడా ఏకాహం అంటారు. ఆ ఏకాహాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కావున భక్తులందరూ కూడా ఈరోజు చాలా చక్కటి రోజు కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తుంది. మన శ్వేతార్క గణపతి ప్రకృతి స్వరూపం. శ్వేతార్క గణపతి తెల్ల జిల్లెడు చెట్టు వేరు మూలంలో నుంచి ఉద్భవించినటువంటి గణపతి. తమ్మూలాధారే స్థితోసి నిత్యం అని వేదవాక్కు. ఈ మూలాధారంలో ఎప్పటికీ ఉంటాడు. ఆ మూలాధారమైనటువంటి మూలాధారంలో ఉండేటువంటి ఆ శ్వేతార్క గణపతి మా గురుదేవులకు స్వప్న సాక్షాత్కారమై మరి వారి యొక్క తపస్సు ఆధారంగా ఆ స్వామి వారికి లభ్యమవడం, పూర్తి అవయవాలు కలిగి ఉండడం,
ఆ స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. కనుకనే ఈ సంవత్సరము చాలా మందికి ప్రచారం దేవాలయం నుంచి చేసింది ఏంటయ్యా అంటే మట్టి వినాయకులను మాత్రమే పూజించండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతికి గణపతికి ఎంతో అవినాభావ సంబంధం. ప్రకృతి అంటే పార్వతి, ప్రకృతి పుత్రుడే గణపతి కనుక అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి స్వామి ప్రకృతిలోనే లీనమైపోతాడు. ఏ విధంగా అవుతాడంటే జల రూపంలో అవుతాడు. ఈ జల రూపంలో అయి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ 21 పత్రులే కానీ, ఔషధ గుణాలు ఉండేటువంటి 21 పత్రులే కానీ, అదేవిధంగా ఈ మనం చదివే వేదమంత్ర ఉచ్చారణల ఆధారంగా కానీ, మట్టి వినాయకుల్లో ఉండే ఆ సారం, మనం చదివిన వేదమంత్రములతో ఆ ఏదైతే మట్టిలో ఉండే సారం ఉంటుందో ఆ సారము కొంత బలాన్ని చేకూర్చుకొని అది ఎప్పుడైతే నదిలో కానీ, ఎప్పుడైతే ఈ మన చెరువులలో కానీ పడ్డప్పుడు చెరువులన్నీ కూడా శుద్ధమైనప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెరువు నీళ్ళే వాడతాం కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే కారణం చేత గణపతిని మట్టి వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యము ఉంటుంది. కలియుగంలో మృత్తికా పూజ చాలా విశేషం. ఈ మృత్తికా పూజ అంటే మట్టితో తయారు చేసిన దేవుడికి పూజించడం చాలా విశేషము. కనుక ఈ మట్టితో తయారు చేసినటువంటి వినాయకులను మాత్రమే పూజిస్తే విశేషము. కాబట్టి మన దేవాలయాల్లో ఏం చేసినామంటే మట్టి విగ్రహం ఏదైతే ఉందో మట్టికి పూజ చేస్తే వృద్ధి ఏ విధంగా వస్తుందో చూపెట్టాలనే సంకల్పము చేత వినాయకుడిని తయారు చేసే సమయంలోనే అందులో మనము కొన్ని ఈ ధాన్యముల యొక్క బీజములు అందులో స్వామికి వేయడం జరిగింది. తద్వారా చక్కటి రూపం స్వామివారికి, మన దేవాలయంలో పెట్టిన స్వామివారికి మంచి రూపం, అంటే గరికెలతో ఉన్నటువంటి స్వామిలా కనబడుతూ ఉన్నాడు. ఆ రూపాన్ని సంతరించుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మేము చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఎప్పుడైతే తల్లిదండ్రులను పూజిస్తామో అప్పుడు జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే గణపతిని పూజిస్తామో అప్పుడు ఆ జ్ఞానము మనకు అవసరమయ్యే రీతిలో ప్రచోదనం, అంటే అవసరమయ్యే రీతిలో మనకు ఆవిష్కారమైంది. కనుక ఆ స్వామికి ఏ విధంగానైతే మనం ఇచ్చినటువంటి ఆ ఔషధాల వల్ల రూపం, అందమైనటువంటి రూపం వచ్చిందో మన జీవితాలలో కూడా గణపతిని ఆరాధిస్తే అంతే అందమైనటువంటి జీవితం మనకు వస్తుంది, లభ్యమవుతుంది అని చెప్పడము ఒకటైతే, ప్రకృతి సిద్ధమైనటువంటి గణనాథుని అంటే మనం ఎప్పుడు కూడా భూమిని నమ్ముకుంటే భూమి ఎప్పుడు మనకు ఏదో రకంగా మనను అనుగ్రహిస్తూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. భూమి ఎప్పుడు కూడా మనను ఇబ్బందుల పాలు చేయదు. కనుక భూదేవిని నమ్ముకున్నట్లయితే ఆ విధంగా వృద్ధి కలుగుతుంది అని చెప్పడం ఒకటి. ఇంకోటి, ప్రతి ఒక్కరికి మనం దేవాలయం నుంచి మంటపాల వద్దకు వెళ్ళి ఏం చెప్తున్నామంటే అందరికీ తల్లిదండ్రులను పిలిపించుకోండి. మంటపాల దగ్గరికి తల్లిదండ్రులను పిలిపించుకొని తల్లిదండ్రులను కూర్చోబెట్టి చక్కగా వారికి మీ శక్తి ఉంటే బట్టలు పెట్టి, లేదా శక్తి లేదు మంచి కాళ్ళను కడిగి తల్లిదండ్రుల పాదాలను కడిగి పిల్లలందరూ కూడా పాదాల నీళ్లు నెత్తిన ఎల్లుకొని తల్లిదండ్రులను సేవించారు. మొట్టమొదలు తల్లిదండ్రులను సేవించి మనకు విజయాన్ని సాధించి చూపించిన వాడు గణపతి. ఆ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి లోకాలన్నీ కూడా చుట్టొచ్చి లోకాలన్నీ చూసినటువంటి పుణ్యాన్ని చేకూర్చుకొని విఘ్నాలన్నిటికీ కూడా అధిపతి చూపించినాడు. కనుకనే గణపతి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా సేవే. గణపతి తల్లిదండ్రుల సేవ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు అన్ని విషయాలు. కాబట్టి మనము అందరి దగ్గరికి పోయి చెప్తున్న విషయం ఏంటంటే తల్లిదండ్రుల ఆరాధన గణపతి పూజలో. కాబట్టి తల్లిదండ్రులను పూజిస్తే గణపతికి కూడా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని గణపతి తత్వాన్ని అందరికీ బోధించడం జరుగుతుంది.